క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో మనం చదువుకుంటున్న పాఠం తరము నుండి తరమునకు వాక్యమును చేర్చే వారధులు అని. తరము నుండి తరము అనగానే ఒక మనిషి జీవించే కాలం అది తరం. అబ్రహాము గారిది ఒక తరం, ఆయన కుమారుడైన ఇస్సాకు గారిది మరొక తరం, రెండవ తరం. ఆయన గర్భాన పుట్టిన యాకోబు మూడవ తరం, ఆయన గర్భాన పుట్టిన యోదా, రూబేను, షిమ్యోను వీళ్ళది నాలుగవ తరం. అనగా ఒక మనిషి జీవితకాలంలో భూమి మీద జన్మించి జీవించే కాలాన్ని తరంగా మనం అభివర్ణించవచ్చు. ఈరోజు భూమి మీద ఉన్న తరాలన్నీ కూడా దేవుని నుంచి వచ్చిన తరములు అని మనకు తెలుసు. ఎందుకంటే ఈ తరములన్నిటికీ తండ్రి ప్రభు ఆయనే కనుక దేవుడే ఈ తరములన్నిటికీ కూడా మూల పురుషుడు అని మనం భావించాలి. ఆయన నుండి వచ్చాము గనుక. అయితే దేవుడు మొదటి నుండి మనుష్యులను కోరుకున్న ఆయన మనస్సులోని కోరిక ఏంటంటే తన ఉనికిని గూర్చిన విషయాలను మనం తరువాతి తరాల వారికి అందజేయాలి అన్నది. అది మనం చదువుకున్నాం చాలాసార్లు. అంటే ఒక తరంలో దేవుని గూర్చిన సాక్ష్యాధారాలు, అంటే అబ్రహాము తరంలో ఏదైతే దేవుని గూర్చి ఆయన కార్యక్రమాలు నిర్వహించారో, ఎలాగైతే ఆయన దేవుని కొరకు జీవించారో, అదే భావనలో తన రెండవ తరం అంటే ఇస్సాకు గర్భంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క ఆశయాలను తన తరములో చేసేవానిగా ఉండాలి, అలా ఇస్సాకును పెంచాలి అన్నది దేవుని కోరిక. అందును బట్టి ఒక మాట ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ మాట అంటే, కీర్తనల గ్రంథం 22వ కీర్తనలోని 30వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 30వ వచనం. అందులో ఏమంటున్నారంటే, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు అంటున్నాడు. చూడండి, ప్రభువును గూర్చి రాబోయే తరానికి వివరించటం. దేవుడు ఆయా తరాలుగా పుట్టిన మన తరంలో ఏదైతే మనం ప్రకటించామో మనం తరువాత తరాలకు దానిని అందించాలి. సహజంగా ఈరోజు మనుషులలో వారు సంపాదించిన ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు, నిధులు, నిల్వలు, ఇలా వీటన్నిటిని కూడా తరువాత తరాల వారికి అందించడానికి వారసులుగా వారిని చేసి ఇవ్వటం జరుగుతుంది. దేవుడు ఇక్కడ అందించమన్నది ఆస్తులు కాదు, కానీ ఒక సంతతి వారు ఆయన సేవించెదరు, రాబోవు తరము వారు ప్రభువును గూర్చి వివరింతురు. ప్రభువును గూర్చిన వివరణ కావాలి అంటున్నాడు ఆయన. వారు వచ్చి 31వ వచనం, ఆయన దీన్ని చేసేనని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. పుట్టబో ప్రజలకు ఆయన నీతి వారికి ప్రచురపరుతురు అంటున్నాడు. చూడండి, ఆయన నీతిని ప్రచురపరచటం అంటే దేవుని గూర్చిన నమ్మకం. నీతి అనగానే ఆయన విశ్వసించటం అని, ఆయన నమ్మిన వాళ్ళే నీతిమంతులు అని అర్థం. అంటే మన తరంలో మనం నమ్మాము, మన నమ్మిక మన తదనంతరం తరువాత తరాల వారికి ఆ నమ్మికను మనం ఫార్వర్డ్ చేయవలసిన వారుగా ఉన్నాం, పంపవలసిన వారుగా ఉన్నాం.
నమ్మకాలను వారి మనస్సుల్లో నింపవలసిన వారుగా మనం ఉంటున్నాము. ఇది అందరి మీద దేవుడు పెడుతున్న బాధ్యత. అందుకే వారు వచ్చి దేవుడు దీనిని చేశానని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఆయన నీతిని ప్రచురపరచాలి. ఇది ఒక తరంలో పుట్టిన వారి బాధ్యత, మర్చిపోకండి. నాదొక తరం, నన్ను కన్నా జైశాలి గారిదొక తరం, నేను కన్నా అభిజ్ఞు సుందర్ వాడిదొక తరం. అంటే 3 తరాలు, తండ్రులు, తాతలు, కుమారులు, ఒక్కొక్కరిది ఒక్కొక్క తరం. జైశాలి గారు ఆయన తరంలో చేయవలసింది ఆయన చేయాలి. తరువాత తరంలో మరొక తరంగా ఉన్న నేను, అంతా సమకాలికులే కావచ్చు, ఒకే కాలంలో జీవించవచ్చు, కానీ ఒకరి గర్భాన ఒకరు పుడుతున్నారు అంటే అక్కడ తరాలు మారుతున్నాయి అని అర్థం. తరాలు మారుతున్నాయి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ముందటి తరాల వారు తరువాత తరాల వారికి క్యారీ ఫార్వర్డ్, దాన్ని అందజేయాలి. దేనిని? ప్రభువును గూర్చిన నీతిని వారికి ప్రచురపరుతురు అంటున్నాడు. చూడండి, మరొక మాట కూడా చదువుదాం. అదే కీర్తనల గ్రంథం 78వ కీర్తనలోని 3వ వచనం. కీర్తనల గ్రంథం 78వ కీర్తనలోని 3వ వచనం. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. వాళ్ళ పితరులు ఏం చెప్పారంటే, మాకు తెలిసినవి మా పితరులు మాకు చెప్పినవి, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఎవరిని గూర్చట? తండ్రిని గూర్చి, దేవుని గూర్చి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. దాచకుండా అంటున్నాడు. చూడండి, ఒక తరంలో మనం తెలుసుకున్నవి తరువాత తరాలకు మనం దాన్ని పంపాలి. అందులో దాయడానికి లేదు. ఇది అందరి బాధ్యత. కనుక తరము నుంచి తరమునకు ఏం చేయాలి? వాక్యమును పంపించే వారధి అంటే బ్రిడ్జ్ అని అర్థం. అంటే జైశాలి గారికి, నా కుమారుడు అభిజ్ఞు సుందరికి నేను ఒక వారధి లాంటి వాడిని. అంటే ఆయన వాక్యాన్ని ఆయన తరంలో నుంచి నా తరంలోనికి, నా తరం నుంచి ఆయన తరంలోనికి, నా కుమారుని తరంలోనికి దానిని పంపడానికి నేను ఒక మధ్యవర్తిని. ఒక నది దాటాలి అంటే దానికి వారధి ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే దానికి వంతెన ఉంటుంది. అంటే ఒక తరంలో పుట్టిన వారు మరొక తరానికి వారధులు. తండ్రులు తమ పిల్లలకు, ఆ పిల్లలు వారి పిల్లలకు. ఇది మనం మొదటి నుంచి దేవుని యొక్క ఉద్దేశాలుగా తెలుసుకుని మనం వస్తున్నాం, నేర్చుకుంటున్నాం. ఇంతకీ చెప్పవలసింది ఏమంటున్నాడు 4వ వచనంలో? యెహోవా స్తోత్రార్హ క్రియలు అంటే ఎలాగూ యెహోవాను మీరు కీర్తించాలి. ఆయన బలమును అంటే ఆయన శక్తిని గూర్చి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఏంటేంటి గొప్ప పనులు ఆయన చేశారు. దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. నేను చెప్పాలి, చెప్పే మధ్యవర్తులుగా మేము ఉన్నాం. ఏమండి? మరొక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన. కీర్తనల గ్రంథం 145వ కీర్తనలోని 3వ వచనం 4వ వచనం. 3వ వచనం 4వ వచనం. 145వ కీర్తన
3-4 వచనాలు. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది, ఆయన బలము చాలా గొప్పది. 4వ వచనం. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఒక తరంలో పుట్టిన వాళ్ళు మరొక తరంలో, అంటే సర్వసాధారణంగా 1000 సంవత్సరాలు ఒక తరంగా కూడా మనం పరిగణిస్తూ ఉంటాం. ఆ 1000 సంవత్సరాల్లో చాలా తరాలు ఉంటాయి. తండ్రుల తరం, కుమారుల తరం, మనుమల తరం, మునిమనువుల తరం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరి గర్భాన్ని ఒకరు పుట్టుకుంటూ వచ్చేవి తరాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. అంటే మరొక తరము వారు ముందు చెప్పిన వారిని బట్టి, ఆహా దేవుడు ఇంత గొప్పవాడా అని వారు చెప్పిన మాటలను బట్టి దేవుని కొనియాడాలంట. మాటలే ఆయనకు కీర్తి తెచ్చేవి. అవునా? నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. నీ పరాక్రమ క్రియలు అంటున్నాడు చూడండి. ఇంకా 5వ వచనం కూడా చదువుదాం. మహత్యమును, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములను విక్రమము మనుష్యులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను. నేను చెబుతాను, నేను చెప్పాలి. ఒక తరంలో పుట్టిన వ్యక్తి ఏమంటున్నాడు? నేను చెప్పాలి అంటున్నాడు చూడండి. నేను చెప్పాలి. నీ మహాదయాళత్వం 7వ వచనం. గూర్చి కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. ఇంకేమన్నాడంటే మాట ఇంకా పాట. గానము అంటే ఏంటి? పాటనే కదా. అంటే దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలు, ఆయన బలము, ఆయన దయాళుత్వము, ఆయన గొప్పతనము, దీనిని మాటలలో మాత్రమే కాకుండా పాటలలో కూడా, గానములో కూడా వెళ్ళాలి. దేవుడు అంటున్నాడండి, వారు గానము చేసెదరు. అంటే దేవుడు ఇలా చెప్పటంలో, భక్తులు ఇలా మాట్లాడడంలో, పరిశుద్ధాత్ముడు ఇలా రాయించటంలో ఉద్దేశం ఏంటంటే, తరము తర్వాత తరముకు దేవుని యొక్క కీర్తి వ్యాపించాలి. చెప్పడానికి ముందటి తరాలు వారు ఏం చేయాలి? ఏమండి? దాన్ని చెప్పడానికి ముందటి తరాల వారు ఏం చేయాలి? వారు చేయవలసింది ఏంటంటే తమ తర్వాత తరాల వారికి దానిని తెలియజేయాలి. ఈరోజు మనం చదువుకుంటున్న బైబిల్, నూతన నిబంధన, పాత నిబంధన, ఈ పుస్తకాలు, రచనలు, ఒకప్పుడు చర్మపు కాగితాలు, వీటన్నిటినీ ఆ తరాలలో ఉన్నవారు ఏం చేశారు? భద్రపరిచారు. వారు భద్రపరచబట్టే కదండి ఈరోజు మీ దగ్గరకు వచ్చింది, మీ చేతుల్లోనే మనం చదువుకోగలుగుతున్నాం. వారు భద్రపరచకపోతే, అంటే ఎందుకు భద్రపరిచారు దాన్ని, ఎందుకు రాశారు దాన్ని? తమ తర్వాత తరాల వారికి వీటిని అందించాలి. అలా వచ్చింది కదండి బైబిల్. ఇన్ని వేల సంవత్సరాలుగా అనేక తరాలు దాటుకుంటూ వాక్యం ఈరోజు మన వరకు, ఈ తరములో, మన తరంలో కూడా ఇది వచ్చింది అంటే వారు దాయబట్టేనా? పేతురు గారు రాసిన ఒక మంచి మాట. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. మీరు నమ్మారు, అంగీకరించారు, ఆ సత్యమందు స్థిరపరచబడి మీరు ఉన్నారు. అయినను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. పేతురు గారు ఏమనుకుంటున్నారు? జ్ఞాపకం చెయ్యాలి, వారికి నేను చెప్పాలి, జ్ఞాపకం చేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఏమండి? అదేనంటున్నారు ఆయన. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకేదో చెప్పారు. ఆయన, నేను వెళ్ళిపోవలసిన అవసరత నాకు ఏర్పడుతుంది కనుక
నేనేం చేయాలి? ఈ గుడారమును నేను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయం, మీకు చెప్పాలి, మిమ్మల్ని రేపాలి, మిమ్మల్ని దేవుని పనిలో ఉంచాలి. మిమ్మల్ని రేపైనా సరే నేను మిమ్మల్ని దేవుని పనిలో ఉంచాలి. ఇది నా కర్తవ్యం. అంటే ఒక తరంలో ఉన్నవారు తమ తర్వాత తరాల వారిని రేపడానికి, దేవుని పనిలో ఉంచడానికి వారు ఎంత శ్రమ తీసుకున్నారు వాళ్ళు. అందుకు ఏం చేశారట? 15వ వచనంలో పేతురు గారి మాట చూడండి. అందుకే ఏమంటున్నారు ఆయన? నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును. ఏమంటున్నాడు ఆయన? నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను, నా తరం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తరువాత కూడా నేను ఏవైతే మీకు చెప్పాలి అనుకున్నానో, ఏదైతే మీకు అందించాలి అనుకున్నానో వాటిని మాత్రం నేనేం చేస్తున్నాను? నిత్యము మీరు వాటిని జ్ఞాపకము చేసుకున్నట్లు. నిత్యము అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతులు అప్పుడప్పుడా, నిత్యము అంటున్నాడు చూడండి. ఎప్పుడూ మీరు మీ జ్ఞాపకాల్లో ఉండాలి. ఇది నోట్ చేసుకోండి మీరు. మనకు ముందటి తరాల వారిని వీటిని ఎందుకు విడిచిపెట్టారు అంటే ఇవి మన మనస్సుల్లో ఎప్పుడూ ఉండాలి, ఎల్లప్పుడూ అంటున్నాడు చూడండి. నిత్యము జ్ఞాపకము చేసుకున్నట్లు నేను జాగ్రత్త చేస్తున్నాను. నేను జాన్సన్ గారు చనిపోయారు, కానీ కొన్ని రచనలు ఆయన ఏం చేశాడు? రాసించాడు ఆయన. అంటే భవిష్యత్తులో నేను వీటిని చెయ్యాలి అనే ఉద్దేశంతో రాసిన పాటలు, కూర్చిన గానాలు, తన స్వరంతో పాడిన పాటలు, తన స్వహస్తాలతో వాయించిన వాయిద్యాలు. అదే కదా మీకు వేసి ఆ క్లిప్ నేనే వేయించాను. ఆ పాటలో ఎప్పుడో ఒక 2-3 ఏళ్ల క్రితం వాయించిన ట్యూన్, దాన్ని తీసుకుని వచ్చే వీడియో క్లిప్ నేనే, ఇది వెయ్యండి అని వేయించాను అందులో. అంటే ఎప్పుడో ఆయన చనిపోకముందే ఈ పాట ఈరోజు మన మధ్యకి రాబోతుంది. మీరు ఇంకా పూర్తిగా వినలేదు ఆ పాటని, కానీ 3 ఏళ్ల క్రితమే దాన్ని సిద్ధం చేశాడు. అంటే భావితరాల కోసం నిజంగా నీతిమంతులైన వారు, మంచివాళ్ళైన వారు, దేవుని పనియందు శ్రద్ధ కలిగిన వారు వాటిని గూర్చి ఆలోచన చెయ్యాలి. చేశాడు ఆయన చేశాడు. పాటలను భద్రం చేశారు, మాటలను భద్రం చేస్తున్నాం. ఏమండి? పుస్తకాల రూపంలో చాలామంది పుస్తకాలను రకరకాల భాషలలోనికి, ఆయా రాష్ట్రీయ భాషలలోనికి తర్జుమా చేసి ఈరోజు ఎందరో పిల్లలు దానికోసం శ్రమిస్తున్నారు. ఒక చిన్ని కావచ్చు, ఒక నారాయణ కావచ్చు, ఆయన వెనక ఉన్న యవనస్తులు కావచ్చు, ఎంతోమంది ఒక టీం దానికోసం తమ కష్టార్జితాన్ని వెచ్చించి, మనం చనిపోయినా ఈరోజు మనం రాసే ఈ మాటలు పుస్తకాల రూపంలో, రచనల రూపంలో ఉండిపోవాలి. వాళ్ళు జాగ్రత్త చేస్తున్నారు. అంటే బైబిల్లో ఉన్న వాటి ప్రకారంగా చేస్తున్నారు అని అర్థం. పేతురు గారు ఏం చేశారు? చచ్చిపోయే ముందు ముసలోళ్ళందరూ కూడా కుటుంబాన్ని పిలిచి, ఒరే నాయన, నేను ఆ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంచానురా, ఆ అలమర్లో ఎంత డబ్బు దాచానురా, పుస్తకాల తాలూకా కాగితాలు, దస్తావేజులు పలానా చోట ఉన్నాయిరా, వీలునామా రాశానురా. ఇవేనండి పిల్లలకి చెప్పి చచ్చిపోయేది. కొంతమంది అయితే చెప్పకుండానే పోతారు. స్విస్ బ్యాంకులో కోట్ల రూపాయలు ఉంచుకొని కూడా కనీసం కట్టుకున్న భార్యకు కూడా చెప్పకుండా దాంట్లోనే వదిలేసిపోయిన చాలామంది ఉన్నారండి ప్రపంచంలో. అంటే సహజంగా మనుషులు భద్రపరిచేది, జాగ్రత్త పరిచేది ఏం జాగ్రత్త పరుస్తారు? డబ్బుని, భూముల్ని, ఆస్తుల్ని. అంతేనా? కట్టిన ఇళ్ళు కావచ్చు, కొన్న పొలాలు కావచ్చు, దానికి సంబంధించిన దస్తావేజు కాగితాలు కావచ్చు, లేదా బంగారు గొలుసులు కావచ్చు, ఉంగరాలు కావచ్చు, రత్నాలు కావచ్చు, ఈ రకరకాలవి ఏవైనా కావచ్చు. వీటిని జాగ్రత్త పరుచుకుంటుంటారు.
మనవరాల కోసం ముందే చీర కొని చచ్చిపోయిన బామ్మలు ఉన్నారు. అమ్మా నా మనవరాలకి పెళ్లి చేస్తే ఈ చీర కట్టండి అమ్మా అని. అబ్బా ఎంత జాగ్రత్త! ఒక చీర కట్టుకొని ఆ ముసలిదాన్ని చీర కట్టుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. వాడు కాపురం చేస్తే ఇదిగో బాబు మంచం, దీని మీదే కాపురం చేయాలి వాళ్ళు. ఎప్పుడో తాత ముత్తాతల కాలం నుంచి చూస్తున్న మంచం అంటది. అలా మంచాలను అప్పచెప్పేవాళ్ళు, తాళాలను అప్పచెప్పేవాళ్ళు, బట్టలని నగలని అప్పచెప్పేవాళ్ళే ఉన్నారు. కానీ దేవుడు ఏం అప్పచెప్పమన్నాడు మీకు? పేతురు గారు ఏం అప్పచెప్పారు? తర్వాత తరాల వరకు నేను చనిపోయిన తరువాత కూడా 15 వచనం, నేను మృతి పొందిన తరువాత కూడా నేను వెళ్ళిపోతాను. ఎలాగా? మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. నిత్యము అవసరం. నేను పోయినా అవి మాత్రం మీకు కంపల్సరీ, అవి మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, వినాలి, నిత్యము వినాలి, నిత్యము వినాలి, నిత్యము జ్ఞాపకము చేసుకోవాలి అంటున్నాడు. చూడండి, మరి మీరు నిత్యము జ్ఞాపకం ఉంచడానికి ఏంటి మీరు భద్రపరిచారు చెప్పండి? మీరేం దాచి ఉంచారా? ఏమైనా దాచి ఉంచారా? ఏం లేవు. మాకు తెలియకుండా ఏమైనా ఆస్తులు దాచుకుంటే దాచుకోవచ్చు, చప్పా చేయకుండా పొలాలు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే సంఘానికి తెలిస్తే అడిగేస్తారండి, మరలా ఇంత డబ్బులు మనం పెట్టి ఇల్లు కొనేసాం, పొలాలు కొనేసాం అంటే మళ్ళా ప్రసంగంలో మాట్లాడతారు, మనకు అవమానం, కనుక ఏం చెప్పొద్దు ఎవరితోనూ అని దాచుకునేవాళ్ళు, పిల్లలకి ఇచ్చుకునేవాళ్ళు ఉంటారు. తరం నుంచి తరానికి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవి ఇవే అకౌంట్ ట్రాన్స్ఫర్లును, ఏమండి, దస్తావేజులు ట్రాన్స్ఫర్లు, ఆస్తులు ట్రాన్స్ఫర్లు. దేవుడు ఏం ట్రాన్స్ఫర్ చేయమన్నాడు? మీరు ఒక వారధిగా ఉండి, మధ్యవర్తిగా ఉండి, ఒక దగ్గర నుంచి తీసుకొచ్చిన జ్ఞానాన్ని మరొక తర్వాత తరానికి అందజేయడానికి వారధిగా మీరు ఉండాలి. పేతురు అలాగే ఉన్నాడు. నేను చనిపోయిన తరువాత కూడా నిత్యము మీరు వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును, భద్రం కాపాడుతాను, వీటిని సంరక్షిస్తాను, వీటిని లాకర్లో పెడతాను దీన్ని, అంతే కదండి. అవసరమైన ముఖ్యమైన వాటిని మనం ఏం చేస్తామంటే బ్యాంక్ లాకర్స్లో దాచుకుంటాము, భద్రం చేసుకుంటాము. కానీ ఇక్కడ దేవుడు ఏం భద్రం చేసుకోమంటున్నాడు? దేవుని వాక్యమునండి, ఆయన మాటలు, ఇంకా ఆయన పాటలు, గానము. ఆ మాటల్లో ఏమున్నాయి? దేవుని కీర్తించేవి, దేవుని బాహుళ్యాన్ని తెలియజేసేవి, దేవుని యొక్క ప్రతిభను చాటేవి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూపించేవి, అవే కదా మాటైనా పాటైనా. ఏమంటే అప్పుడప్పుడు పిల్లలు ఈ ప్రోమోలు చేస్తున్నప్పుడు మా దగ్గర కూడా లేని ఎప్పుడో క్లిప్పులు వాళ్ళ దగ్గర ఎలాగ ఉంటాయో తెలియదండి. నేను మొన్న జాన్సన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్నది, అవే షార్ట్స్ ఏమో అంటారు కదండి, ఒక షార్ట్ రిలీజ్ చేశారు. ఏంటంటే జాన్సన్ గారు చెప్పడం, బాబు ప్రసన్న బాబు గారు ఒక మంచి ప్రార్థన చేశారు, శత్రువును కూడా క్షమించమని ప్రార్థన చేసినప్పుడల్లా శత్రువును క్షమించమని అన్నారు, ఎంతమంది చేస్తున్నారు మీరు అలా అని ఆయన ఆ రోజు ఉదయం, ఎప్పుడు ఆయన బ్రతుకున్నప్పుడు ఆ రోజు ఆదివారం నేను చేసిన ప్రార్థన ఆయన ప్రస్తావించారు. ఓకే, సరే, ప్రస్తావించిన ఈ మాట, ఈ ప్రసంగం ఎవరో దాచారు, చూసారా, దాచారు. ఆ దాచిన ప్రసంగంలో పోనీ ఆయన చెప్పాడండి, ఎందుకు నేను చేశానో లేదో జనంకేం తెలుస్తుంది. మరలా నేను మాట్లాడిన ఆ ప్రసంగం లేదు, క్షమించండి, ఆ ప్రార్థన ఆయన మాటలు, తర్వాత ప్రార్థన. అంటే నా మాటని దాచారు, ఆయన సందర్భాన్ని దాచారు, మాకు తెలియకుండానే దాస్తున్నారు చాలా విషయాలు. ఏం దాస్తున్నారు? ఏమంటే జాన్సన్ గారు బ్రతుకున్నప్పుడు ఆ వీడియో, ఆ పాట వాయించారే ఆయన, ఆ వాయించిన ఆ వీడియో క్లిప్ ఉండబట్టే కదా ఈరోజు చచ్చిపోయినా మనం ఆయన చూడగలుగుతున్నాం. అన్నీ వాయిస్తున్నారండి, ఎంత చక్కగా ఉంది. అందరూ కామెంట్లో, అబ్బాయి ఎంత అందమైన గీతం అండి, నిజంగా ఇలాంటి పాటలు మనసుకు ఎంతో ప్రశాంతతను కలుగు చేస్తున్నాయి. పిల్లల మాటలు చూడండి. అంటే ఆ రోజు ఆ క్లిప్ భద్రపరిచి నాకు పంపారు, పంపగానే వెంటనే ఇది పాటలో పెట్టండి, ఇది వెరీ గుడ్, నువ్వు దాచించావు. ఏమంటే ఒక శాంతి స్వరూప్ దాచుంచాడు, ఆ వీడియో పంపించాడు నాకు, దాన్ని అందులో పెట్టాను నేను. అంటే పిల్లలు దాచి ఉంచుతున్నారు. వేటిని దాచిచ్చుకున్నారు? మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? వాళ్ళు ప్రేమించిన, ఎప్పుడో ప్రియురాలు ఇచ్చిన మొట్టమొదటి పువ్వు ఏదైనా ఉందో అనుకోండి, ప్రియురాలకు పువ్వు ఇచ్చాడు అనుకోండి, ఆ పువ్వు ఎండిపోతే ఆ కాగితం మధ్యలో ఉంటుందండి, పుస్తకాల మధ్యలో. నేను చూశాను చాలా సందర్భాలు. ఏంటిదంటే ఎవరో ఇచ్చారండి ఇది.
అంటే ఎవరి కోసమో జ్ఞాపకంగా ఒక వాడిపోయిన పువ్వునే నువ్వు దాచుకుంటున్నావే. దేవుడి కోసం, దేవుడు శౌర్యాన్ని చెప్పడానికి, దేవుని ఘనతను చాటడానికి నువ్వేం దాచించావు? నీ ప్రియుడు ప్రేమను చెప్పడానికి పువ్వుని దాచావు. సరే, కొంతమంది అయితే ఇచ్చిన చాక్లెట్ కవర్లు కూడా దాచుకుంటారండి. ఎప్పుడో ఇచ్చారండి, 5 ఏళ్ల క్రితం, ఇదిగోండి మొట్టమొదటి మీరు ఇచ్చిన చాక్లెట్ కవర్. అవునా, మనకే గుర్తులేదు ఎప్పుడు ఇచ్చాం చాక్లెట్. కానీ ఆ చాక్లెట్ కవర్ దాచుకున్నారు అంటే అందులో ఏంటి అర్థం? ప్రేమ. వాళ్ళని ప్రేమించిన వాళ్ళు ఇచ్చిన తొలి బహుమతిని జ్ఞాపకంగా దాచుకున్నారు. ఓకే, వాళ్ళ మీద ఉన్న ప్రేమ మంచిదే. మరి దేవుడి మీద ఇది? మనుషుల మీద మీకు ఎంత పట్టింపు ఉన్నప్పుడు, మనుషుల మీద ఎంత ధ్యానం ఉన్నప్పుడు, దేవుని గూర్చిన జ్ఞాపకాలను మీరు ఏం దాచారు? భావి తరాల వారికి, తర్వాత తరాల వారికి అందించడానికి. పేతురు దాచాడు దేవుని వాక్యాన్ని. నిత్యము మీరు వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నేను జాగ్రత్త చేతును. అలా జాగ్రత్త చేయబట్టే ఒక పేతురు పత్రిక వచ్చింది, జాగ్రత్త చేయబట్టే యోహాను పత్రిక వచ్చింది, సువార్తలు వచ్చాయి, పౌలు పత్రికలు వచ్చాయి, ఎప్పుడో నిర్గమాకాండం వచ్చింది, దినవృత్తాంతాలు వచ్చాయి, ఎస్తేరు గ్రంథం వచ్చింది. భద్రపరచబడ్డాయి దేవుని మాటలు. అంటే మీరు వేటిని భద్రపరచటంలో మీరు ఉండాలి. ఒక తరము నుంచి మరొక తరానికి మీరు పంపించే వారధులుగా, వాక్యాన్ని పంపించే వారధులుగా మీ బాధ్యత ఏంటి? మీ అందులో మీ రోల్ ఏంటి? మీ పాత్ర ఏంటి? ఎందులోనే ఉందా మీ పాత్ర? ఏదో ఒక దాంట్లో మీ పాత్ర ఉండాలి. అవునండి, సొలొమోను బంగారు దేవాలయాన్ని కట్టించాడు. చాలా గొప్ప వ్యక్తి, మహాజ్ఞాని. ఏమిటి, బంగారంతో దేవాలయాన్ని కట్టించడానికి దావీదు ఏం చేశాడు తెలుసా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను చదువుతున్నాను చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం నుంచి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో చెబుతున్నాడండి, ఇలాగూ సెలవిచ్చిన దేవుడు కోరుకున్న నా కుమారుడు సొలొమోనును ఇంకను లేత ప్రాయము గల బాలుడే ఉన్నాడు. వాడు చూస్తే చిన్నగా ఉన్నాడు అనుభవంలో. కట్టబో ఆలయం మనుష్యుని కొరకు కాదు, దేవుడని యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఒక ప్రణాళిక, ఒక భవిష్యత్తు ప్రణాళిక, ఒక బంగారు దేవాలయాన్ని కట్టడానికి దావీదు ప్రణాళిక సిద్ధం చేసి ఆ ప్రణాళిక కోసం ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ప్రజల మధ్య. 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్రలు, గోమేదెప్పక రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణము గల పలు విధములైన రాళ్ళు, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములు, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. అబ్బా, ముందే దాచేశాడా? ఎవరి కోసం? ఒరే నాన్న సొలొమోను, ఇవన్నీ బాగా ఆస్తులురా, బాగా మీరు అనుభవించండి రా. అది కాదండి. దేనికోసం దాచాడట ఇవన్నీ? దేనికోసం దావీదు సంపాదించి పెట్టాడు ఇవన్నీ? నా దేవునికి ఒక మందిరాన్ని నువ్వు కట్టాలి బిడ్డ. ఆ మందిరానికి నువ్వు చిన్నోడు కదా, ఎప్పుడో సంపాదించడానికి కష్టపడతావు కదా, నేను కూర్చిపెడతానులే అని హ్యాపీగా నువ్వు కట్టు చాలు. ఎంత మంచి తండ్రి చూడండి. కొడుకు కష్టపడకూడదని ముందే మొత్తం అన్నిటినీ కూడా తన పరలోకపు తండ్రికి కావలసిన దేవాలయానికి సంబంధించిన బంగారము, రాళ్ళు, చెక్కలు, తెల్ల చలువరాయి విశేషముగా మొత్తం అన్ని దాచిపెట్టాడటండి. ఎంత ప్రేమ, ఎంత భవిష్యత్తు ప్రణాళిక. 3వ వచనం, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగిన మక్కువ చేత. ఇంతకీ ఎందుకు ఉంది అది మక్కువ? నాకు ఇష్టం నా దేవుడికి బంగారు దేవాలయం కట్టాలనుకున్నాను కాబట్టి నా జీవిత ఆశయం అది. అందుకు నా కొడుకు కావలసిన సామగ్రి అంతా నేను దాచాను. మక్కువ చేత అంటున్నాడు చూడండి. ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఇట సరిపోకపోతే నాది కూడా నేను ఇచ్చేస్తున్నాను. దేవుడి కోసం బంగారం ఇంట్లో తన భార్యలకి పిల్లలకి దాచుకున్నది కూడా ఇచ్చాడటండి దావీదు. ఎంత గొప్పోడండి. అందుకే దావీదుకి ఇష్టానుసారుడని బిరుదు ఇచ్చాడండి. మనం దావీదును ఒక యాంగిల్లో చూస్తాం, దేవుడు దావీదును మరొక యాంగిల్లో చూస్తున్నాడు ఆయన. 4వ వచనం, గదుల గోడల రేకు మూతకు బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండి, మొత్తం ఎన్ని చెబుతున్నాడండి. చెప్పి ఏమంటున్నాడు చూడండి. 14వ వచనం అదే అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం, ఈ ప్రకారం మనోపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రుని. ఎంత కూర్చి ఏమంటున్నాడు చూడండి, నేను ఎంత మాత్రుడును, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగాను కదా.
ఇదంతా నీదే కదయ్యా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చితివి, నువ్వు ఇచ్చిన దాంట్లో కొంత మీకు ఇచ్చాం. బంగారం నువ్వు ఇచ్చిందే, భూములు మాకు ఇచ్చిందే, అన్ని వెలగల రాళ్ళు అన్ని నువ్వు మా కోసం ఇచ్చిందే, నీ స్వసంపాద్యం అది, దానిలో కొంత ఇచ్చాం మేము. ఏమండి, కొంత నీకు ఇచ్చి ఉన్నాము. 15వ వచనం, మా పితరులందరి వలె మేము నీ సన్నిధి అతిథులమును పరదేశములై ఉన్నాము. మా భూనివాస కాలము నేడంత స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు అని చెప్పి, ఏమండి, ఆయన ప్రజలతో ఏమంటున్నాడు చూడండి. ఆయన ప్రజలతో ఒక మాట చెప్తున్నాడండి. ఏంటి ఆ మాట? చూద్దాం. అదే అధ్యాయంలో ఇంకేమంటున్నాడో చూద్దాం. తన ప్రజలతో చెబుతున్న మాట 9వ వచనం, అదే అధ్యాయం 7వ వచనం చదువుతాం. మనపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారమును, ఏమండి, ద్రాములను 20,000 మణుగులు వెండిని, 36,000 మణుగులు ఇత్తడిని, 2,00,000 మణుగులు ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసమ మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వాళ్ళు ఏం చేశారటండి? ఇచ్చారు. నేను ఇచ్చాను, మీరు కూడా ఇవ్వండి. ఏమంటున్నాడు? 9వ వచనం, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండురు గనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడిరి. ఇచ్చారటండి అందరూ. అంటే ఒక దైవ కార్యంలో అందరూ, రాజు కదండి, నేను ఇస్తే చాలు కదండి, మీరందరూ ఎందుకు ఇవ్వాలి, ప్రజలందరూ ఎందుకు ఇమ్మని చెప్పాలి, మీరు రావాలి, మీరు ఇందులో పాలిభాగస్తులు కావాలి అడుగుతున్నాడు రాజు. అడుగుతున్నాడండి. ఇంకా చదువుదాం 11వ వచనం, 10వ వచనం, రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగాను ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశములందు సమస్తము నీ వశము, మహత్యము, పరాక్రము, ప్రభావము, తేజస్సు, ఘనత నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవందరి మీదను నేను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఏమండి, ఎలా తండ్రిని పొగుడుతున్నాడు చూడండి. అంటే ఎప్పుడో తన కుమారుడు కట్టవలసిన బంగారు దేవాలయాన్ని గూర్చి ఏమంటున్నాడు? పొగుడుతూ అన్నిటినీ ముందుగా జాగ్రత్త చేశాడు, సమకూర్చి. నా తరంలో నా కుమారుడు కట్టాలి అంటే నేను నా కొడుకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చి, నాయనా ఇదిగో నా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చు అని కొడుకు చేతిలో పెట్టాడండి. ఎవరి కోసం పెట్టాడు ఆయన? పరలోకపు తండ్రి మీద ఉన్న మక్కువ. అదే కదా ఆపద ప్రయోగం చేశారు కదా, మక్కువ అంటున్నాడు. నాకు ఆయన మీద ఉన్న మక్కువ చేత, నాకు ఆయన పని మీద ఉన్న మక్కువ చేత అంటున్నాడు చూడండి. ఇంకా కిందకు చదివితే ఏమంటున్నాడు చూడండి. 17వ వచనం, నా దేవా నీ హృదయము పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చాను. మళ్ళీ ఇందులో నేను సంఖ్యించలేదు, అబ్బాయి ఇంత ఇచ్చేయాలా, ఇంత చెయ్యాలా, అవసరమా అని నేను అనుకోలేదు. ఇప్పుడు ఎక్కడ నుండి నీ జనులు నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. వాళ్ళు కూడా ఇవ్వడం చూచి, ఏమండి, నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు చూడండి. వాళ్ళు కూడా ఇవ్వడం చూచి సంతోషం. దేనికి సంతోషం? 18వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుడను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించి ఉద్దేశమును నిత్యము కాపాడము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలు, శాసనములు, కట్టడలు గైకొను వాటిని అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయము కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. ఇంత చేసిన తర్వాత జనాలు ఏం చేశారండి? ఏం చేశారట? కిందకి వెళితే చూడండి. కిందకి వెళితే ఏమన్నారు? 21వ వచనం, తరువాత యెహోవాకు బలులర్పించిరి. మరునాడు దహన బలిగా ఎద్దును, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటికి పానార్పణములతో కూడా ఇశ్రాయేలు అందరికీ సంఖ్యకు తగినట్లుగా అర్పించిరి. ఇచ్చేసారా వాళ్ళు?
ఇచ్చారు. ఏమండి, వాళ్ళు ఇచ్చారట. ఎందుకు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు? తమ తండ్రి పని కోసం రాజు ఏదైతే శాసనం చేశాడో ఆ రాజు పనిలో ప్రజలు కూడా పాలివారుగా ఉండినట్లు మనఃపూర్వకముగా, ఇష్టపూర్వకముగా ఇచ్చారటండి. ఇష్టపూర్వకంగా ఇచ్చారటండి. అలాగే ఇవ్వాలా? ఏమండి, అలాగే ఇవ్వాలా? ఇవ్వాలి. ఇవ్వాలి. రాజు తలపెట్టిన ఒక మంచి పని కోసం తన రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా సహకరించి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రజలందరూ కలిసి వచ్చినట్లుగా కనబడుతుందండి. అధ్యాయం అంతా మనం చదివితే అదే కనబడుతుందండి. అవును, ఒక మంచి పని కోసం రాజుతో పాటు ఏకీభవించిన ప్రజలు, అంటే రాజు రాబోయే కార్యక్రమాల కోసం ముందుగానే అతను యుద్ధాలు చేసి రాజ్యాలు జయించి తెచ్చిన బంగారం అంతా రాణులుగా పెట్టలేదటండి. ఏం చేశాడు? దాచుంచాడు. ఎందుకండి దాస్తున్నారు? ఈ బొక్కసంలో, బొక్కసం అంటే మొత్తం అదంతా కూడా ఒక పెద్ద లాకర్ లాడదనమాట. అది అందులో పెట్టాడు బంగారం అంతా. ఎందుకు ఈ బంగారం అంతా? నేను మందిరం కట్టాలనుకున్నాను కదా, ఆ మందిరం కట్టడం కోసం ఈ బంగారం అవసరం. నిజంగా ప్రపంచ దేశాల రాజ్యాల రాజులు కళ్ళు దాని మీద పడ్డాయి అంటే ఎంత సంపాదించి పెట్టాడండి దావీదు. ఎంత సంపాదించాడు! యుద్ధాలు చేసి దావీదు సంపాదించేశాడు. దేనికి సంపాదించిందంతా? ఆ ప్రభువుకు పెట్టడానికే. అర్థమవుతుందా? దాచినది ఏదైనా ఆ మహానుభావుడికి అర్పించడానికే. మీకోసం మీరు దాచుకున్నారు అనుకోండి, అది ఎలాగా ఉండదు, పోద్ది, మీరు పోతారు. కానీ భవిష్యత్తు దేవుని పని కోసం తన కుమారుడు తర్వాత తరానికి అప్పచెబుతున్నాడు. నాయన, దేవుడు నివసించే మందిరం రా ఇది. ఆ కాలానికి దేవుని మందసము నివసించే పరిశుద్ధమైన స్థలము నాయన ఇది బంగారంతో కట్టాలని నిర్ణయం తీసుకున్నాను. ఇదిగో అందుకే అన్నీ నేను సమకూర్చి పెట్టాను. మంచి మనసుతో దాన్ని కట్టుకొడుక. తన తర్వాత తరానికి ఏమి నేర్పించాడండి? ఒక దావీదు యెషయికు పుట్టినా, తన గర్భాన పుట్టిన సొలొమోనుకి ఏం అప్పచెప్పాడు? దేవుని గూర్చిన బాధ్యతను అప్పగిస్తున్నాడు. మంచి తండ్రి. అంటే మనం కూడా తర్వాత తరాల వారికి ఏమందించాలి? బాధ్యతలు. ఏం బాధ్యతలు? దేవుని పనిని గూర్చిన బాధ్యతలు, దేవుని కార్యాభివృద్ధి గూర్చిన బాధ్యతలు. ఏమైనా అర్పించగలుగుతున్నారా? ఏమైనా మీరు సిద్ధం చేయగలుగుతున్నారా? ఏమండి, అలా సిద్ధం చెయ్యాలి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వచనం 29వ వచనం చదువుదామండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలులకు నేర్పుడి. ఏమి నేర్పించమన్నాడు? కీర్తన రాయండి. ముందు కీర్తన అంటే పాట అండి. పాట వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్ష్యముగా నుండినట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. అంటే గొంతులో ఉండాలి పాట. ఎప్పుడు కంఠపాఠం అంటారు దాన్ని. నిద్రలో లేపి అడిగినా దాన్ని పాడడం, చెప్పటం, జ్ఞాపకం పెట్టుకోవడం. కంఠపాఠముగా చేయించుము. ఎలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియో ఆ దినములు అంతమంది కీడు మీకు ప్రాప్తమగురని నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వల్ల యెహోవా కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దానిని చేయుదురు. అలా చేయకుండా మీరు ఉండాలంటే ఏం చేయాలి? తర్వాత తరాల వారికి ఏమి ఇవ్వాలి? పాటని వారికి బట్టి పట్టించండి, కంఠోపాఠం చేయించండి. చూసారా ఏమంటున్నాడు? జాగ్రత్త చెబుతున్నాడండి. జాగ్రత్తను నేర్పిస్తున్నాడండి. అంటే పాట తర్వాత తరాల వారికి నేర్పించాలా? మాటలు తర్వాత తరాల వారికి నేర్పించాలా? నుండి అమ్మ కడుపులో ఎప్పుడు వచ్చిందండి? 4 ఏళ్ల క్రితం పాట. అవునా? 4 years బ్యాక్. మరి ఇప్పుడు హిందీ భాషలో అది తర్జుమై ఈ దేశమంతా గుర్తించదగ్గ నేషనల్ లాంగ్వేజ్ హిందీ భాష. ఎక్కడికి వెళ్ళినా హిందీ అర్థం అవుతుంది. అలాంటి భాషలో తర్జుమా చేయాలి. ఆ తర్జుమా చేసిన ఎలా పడితే అలా తర్జుమా చేయడానికి వీల్లేదు. ముందేదో పాట రాసి పంపించారండి, నాకు పాడించారు కూడా.
మియాపూర్ ప్రిన్సిపల్ వాళ్ళు. వద్దు, లిరిక్స్ బాగాలేవు, ప్రాస కుదరలేదు, నేను మార్చుతాను మరలా అని మరలా నలుగురిని సంప్రదించి ఆ నలుగురికి పాట పంపించి నలుగురు రాయిస్తే దానికి మరలా ప్రాస సెట్ చేసి ఏ పదం సూట్ అవుద్దో దానికి ఒకసారి 4 రోజులు 5 రోజులు కసరత్తు చేసి ఒక చక్కని పాట. ఎందుకు? ఇది దేశమంతా ఈ పాట వెళ్ళాలి, ఈ పాట చాలామంది వినాలి. ఎందుకు దేవుడు కాపాడాడో, దేవుని రుణాన్ని మనిషి ఎలా తీర్చుకోవాలో ఇది మనుషులు తెలుసుకోవాలి. తెలుగులో పాడితే ఎవరికి అర్థం అవుతుంది? అది హిందీ భాషలో పాడితే అందరికీ అర్థమవుతుంది. కనుక ఎవరితోనూ మీరు పాడించకండి, ఒక మంచి సింగర్తోనే పాడిస్తాను. అందుకే దాని అవుట్పుట్ మీరు ఉదయం చూశారు, ఎంత చక్కగా ఉంది ఆ పాట. 3 రోజుల ముందే పూణే నుంచి పిల్లలు ఫోన్ చేశారు, అన్నయ్య, మన మల్దకల్ ప్రిన్సిపల్ శ్రీను ఫోన్ చేశారు, అన్నయ్య 2 పాటలు సిద్ధంగా ఉన్నాయి హిందీలో దించడానికి. ఓకే నాన్న, వెరీ గుడ్. వాళ్ళెవరో సింగర్ పేరు చెప్పారు, వద్దు, ఆ సింగర్ వద్దు, దేశమంతా వినదగ్గ ఒక గొంతు, పలానా గొంతులు ఉన్నాయి, ఆ గొంతులు వింటారు, వాళ్ళతోనే పాడించాలి, మీరు సిద్ధమా అని అడిగాను. మేము సిద్ధమేనన్నయ్య. వెరీ గుడ్. ఎందుకంటే ఆయన కష్టపడి దాచుంచి వెళ్ళిపోయాడు. మరొక తరానికి మనం అందించొద్దా? మరొక తరానికి అందించడానికి పాటలను అందించాలి, మాటలను అందించాలి, రచనలు అందించాలి. అలా అందించటంలో మీ పాత్ర ఏముంది చెప్పండి? మీరేమైనా పాలివారిగా ఉంటున్నారా? ఎప్పుడు చూసినా కొత్త పాటలు ఎప్పుడు వస్తాయండి, కొత్త పాటలు ఎప్పుడు వస్తాయి, తొందరగా వినియండి, తొందరగా వినిపించండి, పూర్తి పాట వింటే బాగుండండి, ఇలా అనేవాళ్లే ఉన్నారు. కానీ బహు కొద్ది మంది అండి త్యాగాలు చేసి వేల రూపాయలు పాటల నిమిత్తమై ఖర్చు చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళు. నిజంగా జాన్సన్ గారు బ్రతుకున్నంతకాలం ఎంతగా ఆయన పాటల కోసం ఆయన పరితపించేవాళ్ళు. మీ దగ్గర మాట్లాడేవాళ్ళు, ఏమరా పాటల కోసం మీరు ఆలోచించరా? గంట ప్రసంగం ఎవరు వింటారు ఈరోజు? ఏమండి, గంట ప్రసంగం ఎవరు వింటారు? వినేటంత ఓపిక లేదు, అంతా కూడా ఎక్స్ప్రెస్ జీవితం ఈరోజు. ఏదో షార్ట్స్ రూపంలో అయితే మేము వినగలం, 1 నిమిషం అయితే మేము వినగలం. తీరిక లేదు మనుషులకి. తీరిక లేని సమయాల్లో ఆడు ప్రసంగం వినలేకపోయినా గంట ప్రసంగం, కనీసం ఒక 5 నిమిషాలు పాట, మ్యూజిక్ కదా వింటాడుగా. అలాంటి కీర్తన, అలాంటి గానం, ఎందుకంటే దేవుని మాటని గానం రూపంలో కదా చేయమన్నారు. మొదట మనం చదువుకున్నాం, గానం చేయండి అంటే భావి తరాల వాళ్ళ కోసం. వాక్యం పాటలో ఏముంది? పాటలో ఏముందండి? వాక్యము, సర్వ సమాజము తెలుసుకోవలసిన సత్యము, దేవుని యొక్క శౌర్యము, దేవుని గొప్పతనం. దేవుడే లేకుంటే ప్రకృతి కోసం పాట. ఇలా ప్రతి రచనలోనూ చూడండి, ఎన్నో అద్భుతమైన రచనలు ఆయన రాసి వెళ్ళిపోయాడు. ఆయన నీతిమంతుడు, భద్రపరిచి వెళ్ళిపోయాడు. మరి మనమేం చేయాలి దాన్ని? ఏమండి, మనమేం చేయాలి చెప్పండి? అలా వినుకుంటూ ఉందామా? వింటే సరిపోద్దా? మనం ఒక మాట చదవమంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసం బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినట్టు, అబ్బా వండర్ఫుల్ ఆయన, ఎంత మంచి అర్పణ తెచ్చావా, దేవుడు సాక్ష్యం ఇచ్చాడటండి. అది కొత్త నిబంధనలో చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఆయన విశ్వాసం బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. విశ్వాసమును బట్టి ఇచ్చిన అర్పణ బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడట. చేసిన అర్పణ బట్టి నీతి, చేసిన అర్పణను బట్టి నీతి. సోషల్ మీడియాలో చాలామంది పాపం జాన్సన్ గారిని ఆడిపోసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏం అర్థం కాదు. చెడ్డవాడండి, మంచివాడు కాదండి అని, అలాగని ఇలాగని మనుషులు అందరి కోసం మాట్లాడడం సహజం కదండి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడురా. పాపం చేయకపోవడం వల్ల కాదురా ఏ మనిషి నీతిమంతుడు. ప్రపంచంలో ఏ నరుడు పాపము చేయకపోవడం వల్ల నీతిమంతుడుగా తీర్చబడడు. మరి ఎలా? నమ్మకం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా
ఎంచబడను. నమ్మకం వల్ల మనిషి నీతిమంతుడు అవుతాడు, కానీ పాపం చేయకపోవటం వల్ల నీతిమంతుడు రాదు, నీతిమంతుడుగా మారడు, నీతి రాదు మనిషికి. ఇప్పుడు దేవుని కార్యార్థమై పాటల రూపంలో దాచిపెట్టి ఇచ్చిన ఈ అర్పణ, ఆయన మాటలు, ఆయన రచనలు, ఆయన పాటలు, ఆయన నీతిమంతుడే కాదా? ఈ పనికిమాల లోకం నీతిమంతులను ఒప్పుకుంటేటో ఒప్పుకోపోతాడు. దేవుడు సర్టిఫై చేశాడు రా. నమ్మాడు కనుక నువ్వు చేయలేనిది, నేను చేయలేనిది, ఎవరూ చేయలేనిది రాసి పెట్టాడు. చేత కాదు మనకి కనుక అది అర్పణది. అర్పణ బట్టి అదే అంటున్నాడు ఇక్కడ. దేవుడు తన అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, పాటల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడు. ఎస్, జాన్సన్ విక్టర్ నీతిమంతుడు. దేవుడు సర్టిఫై చేశాడట. సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు, చచ్చిపోయినా, హెబెలు చచ్చిపోయాడు, మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు అంటున్నాడు. చూడండి, మాట్లాడుతున్నాడా? హెబెలు మాట్లాడుతున్నాడా? ఎలా మాట్లాడుతున్నాడు? విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. జాన్సన్ గారు చనిపోయిన పాటల ద్వారా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. పాటల ద్వారా మాటలు మనకి. జాన్సన్ గారి స్వరం, ఆయన స్వరం జాగ్రత్తగా దాచుంచి ఆ స్వరాన్ని జాగ్రత్తగా, ఈ పాట ఈయనదే కొన్ని పాపం రఫ్గా పాడారండి ఆయన. బాగలేకపోయినా కూడా అడ్జస్ట్ చేసి తర్వాత కొన్ని ఫీమేల్ టోన్లు, మేల్ టోన్లు అడ్జస్ట్ చేసి చేస్తారు. ఎందుకంటే ఫీమేల్తో కూడా పాడించాం. ఆయన మామూలుగా స్టూడియోలో కదా పాడేస్తారు, లోన రఫ్గా భద్రపరిచారు జాగ్రత్తగా ఆ మాటల్ని. ఆ మాటలు ఏవో కాదు, దేవుని శౌర్యాన్ని, దేవుని కీర్తిని గానం చేసే పాటలు అవి. మరి దాన్ని తర్వాత తరాల వారికి అందించటం కోసం ఒకరోజు దావీదు తన తర్వాత తరాల వారికి అందించడానికి ప్రజల సహకారంతో ప్రజలందరూ వచ్చి ఇచ్చారట. ఈ ఆలయం కోసం ఇదిగోండి మా వంతు మేము ఇస్తున్నాం. చదవండి ఆ దినవృత్తాంతం, మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం అంతా చదవండి. అందరూ ప్రజలు కూడా ముందుకు వచ్చారట, మేమిస్తామని. ఈరోజు 21వ శతాబ్దంలో ఈ సత్య సంబంధమైన బోధకు, దీని మాటలకు, దీని పాటలకు మీలో ఎంతమంది అండి ముందుకొచ్చి భావితరాల వారికి పాటలు అన్ని భాషలలో వెళ్ళాలి? ఎవరు ఆలోచిస్తున్నారు? ఒక పనికిమాల సమాజాన్ని పాడు చేసి ప్రజల డబ్బుని కొల్లగొట్టే ఒక దౌర్భాగ్యమైన సినిమా వస్తే దాని పాన్ ఇండియా అట. 4 భాషల్లో వస్తే పాన్ ఇండియా. అది ఈ మధ్యన వినబడుతున్న భాష ట్రెండ్ అదే కదా. ప్రతివాడు పాన్ ఇండియా స్టారే. 4-5 రాష్ట్రాల్లో విడుదలైతే అది పాన్ ఇండియా సినిమా. అందుకే 2025, ఇప్పుడు 2024 ఆల్బమ్ కదండి రెడీ అయిపోయింది. ఓకే, అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఏంటో తెలుసా? దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని దేవుని కొరకు చెయ్యాలి అని తపన కలిగిన వాళ్ళకి ఇస్తున్నాను. ఏంటో తెలుసా? 2025 నుంచి వచ్చే ఆల్బమ్ ఏదైతే ఉందో ఆ పాటలు ఎట్ ఏ టైం తెలుగు భాషతో పాటు కన్నడ, తమిళ్, హిందీ, ఒడియా, ఇలా ఎన్ని భాషలు, మన పిల్లలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరి బాధ్యత మీదే. 6 నెలలు ముందుగా సంప్రదించండి. ఏమని? కొత్త ఆల్బమ్ దిగుతుంది కదండి 2025, సేమ్ అదే టైంకి. ఎందుకంటే మ్యూజిక్ మేము వాయిస్తాం, అన్నీ రెడీ చేయిస్తాం. జస్ట్ మీ లోకల్ సింగర్లతో పాడించడమే. దానికి మీరు పెట్టుబడి పెట్టుకోండి చాలు. ఏమండి? కన్నడ రాష్ట్ర ప్రజలు చాలామంది ఉన్నారు, ఎన్నో కళాశాలలు ఉన్నాయి, ఎంతోమంది ప్రిన్సిపల్స్ ఉన్నారు, ఎంతోమంది కోఆర్డినేటర్లు ఉన్నారు. వాళ్ళందరూ కలిసికట్టి ఏం చేయాలి తెలుసా? ఓకే, 2025 తెలుగులో ఆల్బమ్ రాబోతుంది కదండి, అది అట్ ఏ టైం మా భాషలో కూడా 6 పాటలు కూడా కన్నడ భాషలో వచ్చేయాలి. మరి మీ రాష్ట్రానికి వాక్యం వినిపించరా? చెప్పండి. ఏదో ఒక పాట ఎంచుకొని ఒక పాట రిలీజ్ చేస్తారు మీరు? ఇప్పటివరకు జాన్సన్ గారు చేసిన ఎన్నో పాటలు, సమాజాన్ని మార్చే ఎన్నో పాటలు ఉన్నాయి. అవన్నీ ఇతర రాష్ట్ర ప్రజల మధ్యకి వెళ్ళాలిగా. ప్రసంగాలు వెళ్ళడం అంటే లేటుగా వెళతాయి, పాటలు వెళ్ళడం అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఎందుకంటే అందరూ పాటలు ఇష్టపడతారు కనుక. అలాగే తమిళనాడులో ఉన్నవాళ్ళు, చెన్నైలో ఉన్నవాళ్ళు, తమిళ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఏమన్నా ఓకే 2025 ఆల్బంలో ఉన్న పాటలన్నిటికీ 6 పాటలకు సంబంధించి ఆల్ తమిళియన్స్, తమిళ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ, అన్ని కాలేజీలు, అన్ని ప్రిన్సిపల్స్, అందరూ కోఆర్డినేటర్లు, రీసెర్చ్ సెంటర్లు కలిసి
ఆ ఆల్బమ్కి వాళ్ళు సహకరించాలి. అప్పుడు ఈ దేవునికి సంబంధించిన పాటలు ఒకేసారి భారతదేశంలో పలు భాషల్లో విడుదల కావాలి. అప్పుడే కదండి దేవుని ఖ్యాతి, కీర్తి. హిందీ పిల్లలు ఫోన్ చేసి, మియాపూర్ పిల్లలు ఏదో తక్కువ డబ్బులతో ఏదో సింగర్తో పాడేది. నో, పాడించకండి. అవసరమైతే ఆ ఎక్కువ ఎక్స్ట్రా డబ్బు నేను ఇస్తాను. సింగర్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. అదే అన్నాను ప్రిన్సిపాల్తోని, సింగర్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. పాటను ఎక్కడ తక్కువ చేయకండి. ఎవరో తెలిసినోడితో పాడించేసి రిలీజ్ చేయకండి. ఇక్కడ పాటకి ఎంత వెయిట్ ఉందో, వాల్యూ ఉందో, మిగతా రాష్ట్రాలలో కూడా అంత వెయిట్, అంత వాల్యూ రావాలి. ఎందుకంటే ప్రజలను మేల్కొల్పేవి. అంటే భావి తరాల వారికి మీరు వారధిగా ఉండి మీరు చేసేది ఏముంది? మీరు చచ్చిపోయిన తర్వాత కూడా దేవుడు అడుగుతాడు, ఏం చేశావు? ఏం చేశాను ఏంటి ప్రభువా? ఎన్ని ప్రసంగాలు, ఎన్ని పాటలు భవిష్యత్తు తరాల వారి కోసం నేను సిద్ధం చేశాను. దానికోసం ఇదిగో నా కష్టార్జితం, ఈయన లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, ఇదిగో పలానా వాటిని అమ్ముకున్నాను నేను. చెప్పగలరా మీరు? అలా చెప్పిన వాళ్ళే నిజమైన నీతిమంతులు. మాట్లాడుతారు తర్వాత కూడా. మాట్లాడుతున్నాడు హేబేలు, చచ్చిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడట. అతను మృతి నొందియు విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు అన్నాడు. చూడండి, ఇప్పుడు జాన్సన్ గారు మృతి పొందియు విశ్వాసము ద్వారా పాడుతున్నాడు. ఆయన మన మధ్య మాట్లాడుతున్నాడు. ఆయన ఆ కాలంలో రికార్డింగ్ లేవు కదండి. రాతలు, పుస్తకాలు, చర్మపు కాగితాలు ఆ కాలంలో ఉన్నది. కానీ ఈ రోజున టెక్నాలజీ, ఈ రోజున నెట్వర్క్. మనం ఏం చేయాలి? ఎన్నిటిని దాచేయాలి, ఎన్నిటిని భద్రపరచాలి, ఎన్నిటిని తర్జుమా చేయాలి. అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, మీ రాష్ట్ర ప్రజల కోసం మీ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కలిసికట్టుగా ఆలోచించాలి. రావాలి, కలిసి రావాలి. దావీదు బంగారా దేవాలయం కడితే అతని చుట్టూ ఉన్న జనం అంతా ఎందుకు వచ్చి, ఇశ్రాయేల్ మిగతా జనాంగం అంతా వచ్చి, ఇదిగోండి మేము కూడా బంగారం ఇస్తున్నాం, మేము కూడా రాళ్ళు ఇస్తున్నాం, మేము కూడా వెండిస్తున్నాం. ఎందుకు ఇచ్చారు? ఒక చరిత్ర సృష్టించడం కోసం, దేవుని కోసం ఒక బంగారు దేవాలయం నిర్మించబడ్డం కోసం. మరి మన తరంలో దావీదు తన తరం వారికి సేవ చేశాడు. ఆయన మన తరంలో, మన తర్వాత తరంలో ఏమి నేర్పిస్తున్నారు, ఏం పట్టుదలిస్తున్నారు, ఏం చెయ్యమని బాధ్యతలు అప్పగిస్తున్నారు చెప్పండి. ఒరే నాన్న, నేను చచ్చిపోయిన తర్వాత బాగా వ్యాపారం అంతా చూసుకోవే, ఇదే అప్పచెప్తున్నారు మీరు. ఇదిగో నేను ఒక 10 కోట్లు సంపాదించాను రా, నువ్వు 100 కోట్లు చేయను ఆయన. ఇదే కదండి తర్వాత తరాల వారికి అప్పగించే బాధ్యతలు. వాక్యాన్ని అప్పగించేవాళ్ళు లేరు. వాక్యానికి వారధులుగా నిలబడి నేను మధ్యవర్తిగా ఉంటాను, కమాన్, ఇవన్నీ అన్ని భాషలలోనికి వెళ్ళాలి. సింహగర్జన ఇతర భాషలకు తీసుకుని వెళ్ళడానికి ఎవరో కొందరు పిల్లలని ముందుకు వచ్చారు. ఏమండి, దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని నెలలు తరబడి కష్టపడ్డాము అండి. నెలలు తరబడి కష్టపడ్డాం. అంత పెద్ద పుస్తకం తర్జుమా కావాలి అంటే ఇంగ్లీష్ భాషలో, నిజంగా తమిళ భాషలో దించేశారండి. లాస్ట్ ఇయర్ నేను ఓపెన్ చేసి వచ్చా చెన్నైలో. మరి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఇతర భాషల వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలండి, మిగతా భాష సంగతి మేము తెలుగులో ఉండి తెలుగు కోసం ఆలోచిస్తున్న పక్షపాతంతో ఉంటారా మీరు? నో. అక్కడ ఉన్నోడు మన సోదరులు కాదా? వాళ్ళ మన ప్రజలు కారా? వాళ్ళ దేవుని పిల్లలు కారా? వాళ్ళకి వినిపించాలనే జ్ఞానం మనకు లేదా? అంటే ఒక్కసారి మన విశ్వవిద్యాలయంలో ఉన్న వాళ్ళందరూ, మన సార్వత్రిక సంఘంలో ఉన్న వాళ్ళందరూ దీనికోసం ఆలోచించగలిగితే, ఉదయం చెప్పారు కదా ఎవరో ప్రతాప్ అన్న కుర్రోడు, ఏమంటే ఒక 15,000 రూపాయలు హిందీ పాటల కోసం నేను కేటాయిస్తున్నాను. వెరీ గుడ్. ఇంకా చాలా ఉన్నాయి. మంచి మంచి పాటలను ఎంపిక చేసి దాని అద్భుతమైన రచన, కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఏదో కలగలిపి ఏదో పాడేసి చదివేసినట్టుగా ఉండకూడదు రచన. మన వాళ్ళు అంతకుముందు కొన్ని పాటలు ట్రాన్స్లేట్ చేశారు, కానీ కరెక్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ కాదు ఇది. కరెక్ట్ భావం, కరెక్ట్ ప్రాస లేకుండా ఏదో పాడించేశారు, ఏదో పాట సిద్ధం చేశారు. అలా ఉండకూడదు. భావి తరాల వారి కోసం మనం సిద్ధం చేయవలసిన బాధ్యత మనది. ఈ తరంలో దేవుడు మనల్ని అడుగుతాడు. దాచాలి. మనం దాచిపెట్టకపోతే ఎలా? పౌలు గారు ఏమన్నాడు చూడండి, తిమోతితో తన కుమారుడితో ఏమన్నాడు చూడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యముగా చర్మము కాగితములు తీసుకుని రా. ముఖ్యముగా పౌలు గారు ఏం దాచారటండి? ముఖ్యంగా చర్మపు కాగితాలు. కరుపునొద్ద దాచానండి. కరుపు ఎంత నమ్మకమైనడు ఏమండి?
కరుపు కనుక కక్కురుతోడు అనుకోండి, ఎక్కడో పడేసి ఆ చేతులు తినేస్తాయి అవి. ఇంకా పుస్తకాలు పత్రికలు ఏమొస్తాయండి మనకి? కొంతమంది దేవునికి పని అప్పచెప్తే చాలా బాధ్యతగా చేస్తారండి, కానీ ఎక్కువ మంది నిర్లక్ష్యంగా చేస్తారు. నిర్లక్ష్యంగా చేయడం అంటే ఏదో హిందీలో పాట దించారండి, ఏదో సింగర్తో పాడించేసి దించేస్తాడు, అయిపోయింది, అమ్మయ్య హిందీలో పాట దించాం. నా ప్రొఫెషనల్గా ఉండాలి. ఒక తమిళ్లో దించాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి, కన్నడలో దించాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి, మలయాళంలో దించాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి, హిందీలో దించాలంటే మరాఠీలో దించాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి. ఒక పనికిరాని సినిమాని అన్ని భాషల్లో తర్జుమా చేసి దించుకుంటున్న డబ్బు చేసుకుంటున్నారే. పరలోకంలో మీ కొరకు స్థానాన్ని సిద్ధం చేసుకోవడానికి ఈరోజు మీరు చేస్తున్న ప్రణాళిక ఏంటి, సిద్ధపాటు ఏంటి చెప్పండి. ఎన్నో మాటలున్నాయి, ఎన్నో ప్రసంగాలున్నాయి, ఎన్నో పాటలున్నాయి. వీటన్నిటినీ భవిష్యత్తు తరాల వారికి అప్పగించాలి. అదే కదా ముందు మనం చదువుకున్న మాటలు. వచ్చు తరాల వారికి మీరు దీన్ని భద్రపరచండి, జాగ్రత్త చెయ్యండి, అందించండి. అందుకు మీరు బ్రిడ్జ్, అందుకు మీరు వారధులుగా ఉన్నారు. చెయ్యాలి, మనదే బాధ్యత. మనం అందించకుండా, మనం దారి చూపించకుండా, మనం అందరినీ పురుకొల్పకుండా, రేపకుండా చచ్చిపోతే ఎలా? ఏమండి, జాన్సన్ గారు వెళ్ళారు, మరి ఇప్పుడు నేను రేపాలా వద్దా మిమ్మల్ని? పాటల కోసం, దేవుని మాటల కోసం, వాక్యం కోసం రేపకపోతే ఎలా? పేతురు అంటున్నాడు, అందుకే రేపుతున్నాను మిమ్మల్ని. మీరు రేగాలి, మీరు ముందుకు రావాలి. ప్రపంచ భాషలో పనికిరానివన్నీ వెళ్ళిపోతున్నాయండి. వాళ్ళకి మంచి చేకూర్చనవన్నీ ప్రజల మధ్యకి వెళుతున్నాయండి, కానీ వాళ్ళకి నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు కరువైపోయి కదండి. దానికి మీరు తీసుకుంటున్న పాత్ర ఏంటి? చెప్పకండి, మీ ఇంట్లో కష్టాలు చెప్పకండి, మీ అప్పులు చెప్పకండి, మీ కన్నీళ్లు చెప్పకండి. అవి పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు ఉండేవే. మీ ఇంటిలో కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ఇవేవి మీకు పరలోకాన్ని తేవో, ఇవ్వవో. మీరు పరలోకాన్ని సాధించాలి అంటే భవిష్యత్తు కోసం, ఇప్పుడు దానికోసం మంచి పునాది అంటున్నాడు. అందుకే పౌలు గారు జాగ్రత్తగా కర్పూరంతో దాచారు. నాయన జాగ్రత్తగా ఉంచు చర్మపు కాగితాలు. ఇవి చాలా విలువైన మాటలు నాయన. అలా పాటలని భద్రపరిచి ఏం చేశారు మీరు? ఏం చేయాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక అదే తిమోతితో చెప్తున్నాడు. 6వ అధ్యాయం 18వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, రియల్ హెవెన్, ఏమండి, నిజమైన సంపద, భూమి మీద ఉన్న సంపద కాదు, దాచేసి పనికిరాని వాడి కోసం పెట్టుబడి పెట్టి మీ డబ్బంతా వృధా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమున ఒక మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధర్మగలవారును, ఔదార్యం అంటే ఇవ్వటం. చెప్పండి, ఏం చేద్దాం? కళాశాలను ముందుకొచ్చి చెప్పండి, ఏం చేద్దాం? పాటలు అన్ని భాషల్లోని, మన రాష్ట్రంలో ఎన్ని రాష్ట్రాల్లో మన పిల్లలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లోనికి ప్రొఫెషనల్గా పాటలు వెళ్ళాలి, ప్రసంగాలు వెళ్ళాలి. ఏం చేయాలి? ప్రణాళికలు ఉన్నాయా? ఎంతసేపు పిల్లల పరీక్షల కోసం, వాటి కోసమే కాదండి. ఓకే, వాటితో పాటు ఇంకేంటి? పాటలు, ప్రసంగాలు, దేవుని మాటలు వెళ్ళాలి. దానికోసం కూడా మీరు ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ జనవరిలో ఎంతమందికి తీసుకొద్దాం, ఆ తర్వాత మిడ్ ఎగ్జామ్లో ఎంతమందికి తీసుకొద్దాం అన్న ప్రణాళిక ఓకే, మంచిదే. కానీ దానితో పాటు ఇంకా ఏంటి సిద్ధపడాలి? మీ కళాశాలలు, మీ సంఘాలు, మీ లోకల్గా ఉన్న మీ ప్రాంతాల్లో ఉన్న మీరు ఏం చేసి దేవుని వాక్యాన్ని పలు ప్రాంతాలకు తీసుకుని వెళ్ళాలి అన్న ప్రణాళికను రచించుకోవాలి. అదే మీకు వాస్తవమైన జీవం, రాబో కాలానికి మంచి పునాది. అప్పుడు ఔదార్యము గలవారును అంటున్నాడు చూడండి, సత్క్రియలను ధనము మేలు చేయువారును. ఎవరి కోసం మేలు చేస్తున్నారు చెప్పండి? తీతుపత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తీతుపత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనస్సు ఉంచినట్లు. కమాన్, మనసు పెట్టండి. మీరంతా మనస్సు పెట్టండి. మనస్సు పెట్టునట్లు, మనస్సు ఉంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలను. చాలా స్ట్రాంగ్గా చెప్పాలి. మనసు పెట్టండి మీరంతా. ఏమంటున్నాడండి తీతుకు రాస్తూ? విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటం. ఇదిగో మంచి పనులు, దేవుని మాటలు, పాటలు, ఇతర పలు భాషల్లోనికి వెళ్ళడం కోసం ఎవరో కొందరు పిల్లలు కష్టపడ్డం పెట్టండి. మిగతా వాళ్ళంతా ఎంత జనం ఉండి మాకు ఎంత నెట్వర్క్ ఉందని చెప్పుకొని వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రసంగాలు విని వెళ్ళిపోవడానికా?
పాటలు వస్తే అబ్బాబాబా విన్నా చాలా బాగుందని చెప్పి మా కితాబు ఇవ్వడానికా? ఎవరికి కావాలి మీ కితాబులు? భావితరాల వారికి మీరు పంచాల్సిన దేవుని జ్ఞానం, మాటలు, పాటలు, గానాలు, కీర్తనలు. అదే అంటున్నాడు ఇక్కడ. ఈ మాట నమ్మదగినది కనుక సత్క్రియలను శ్రద్ధగా చేయటం మనస్సుంచినట్లు నీవి సంగతుల గురించి దృఢముగా చెప్పుచుండవలని నేను కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమనై ఉన్నవి. ఇవి మంచివి. ఏమండి, అమ్మ కడుపులో అనే పాట వింటే ఎవరు మారరు? ఎవరికి నచ్చదు చెప్పండి? ఆ పాట రాగం ఎంత బాగుంది, అర్థం ఎంత బాగుంది. ఎవరైనా సరే వింటే అవును కదా, నీటిలో పడితే చచ్చిపోతున్నాడు, అమ్మ నీటిలో ఎలా దేవుడు బతికించాడు, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, అయితే నా పుట్టుకు ఒక కారణం ఉందా అని ప్రజలు దేవుని తెలుసుకోవాలి అంటే, ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలను తెలుసుకోవాలి అంటే ఏది మీ కృషి, ఏది మీ పట్టుదల, ఏది మీ సహకారం? వీణెళ్ళిపోతే కాదు. అదే అంటున్నాడు ఇక్కడ. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. మనుష్యులకు ప్రయోజనకరమైన వాటి కోసం మీరు చేయగలుగుతున్నారా? ప్రణాళిక సిద్ధం చేసుకోగలుగుతున్నారా? ఏంటంటే ఎప్పుడు చూసినా ఏమంటారు, చేయమంటారంటే మీరు వచ్చిందే చేయడానికి, మీరు వచ్చిందే ఇవ్వడానికి, మీరు వచ్చిందే భవిష్యత్తు తరాల కోసం, దేవుని యొక్క జ్ఞానాన్ని భద్రపరచడానికి, మీరు వినే చచ్చిపోవడానికి కాదు. పేతురు అన్నాడు, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు వీటిని భద్రం చేసుకోవాలి, అందుకే నేను జాగ్రత్త చేతును. అదే కదా మొదట మనం చదువుకున్నాం, చివరిగా చదువుకుందాం, మాట చదువుకొని ముగించుకుందాం. పేతురు గారు, పౌలు గారు, వీళ్ళంతా ఆదర్శప్రాయులండి. ఎందరో భక్తులు దేవుని యొక్క వాక్యం కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదే 2 పేతురు పత్రిక 1:15, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేసుకోవడానికి నేను జాగ్రత్త చేతును. మీరేం జాగ్రత్త తీసుకుంటున్నారా? మీరేం సహకరిస్తున్నారా? పాటలకు సహకారం లేదు, దేవుని పనుల అభివృద్ధికి సహకారం లేదు. మిమ్మల్ని అడగాలి. దేవుడు వచ్చి మిమ్మల్ని అడుక్కోవాలి, నాయన బెచ్చవేయండిరా, ఒరే నా పని చెయ్యండిరా, నా బలాతిశయాన్ని ఇతర తరాలకు నేర్పించండి రా అని మిమ్మల్ని అడుక్కోవాలా? ఇక మీకు ఏం మంచి జరుగుతుంది చెప్పండి? ఏం మంచి జరుగుతుంది చెప్పండి? భవిష్యత్తులో మీకు ఏం మంచి పునాది ఉంటుంది చెప్పండి? మీ కుటుంబాలకు ఏం పునాది ఉంటుంది? మీ పిల్లలకి ఏం మంచి పునాది ఉంటుంది చెప్పండి? పిల్లలకు మంచి పునాది వేయడం అంటే 10 ఎకరాలు సంపాదించి పెట్టడం కాదు, 4 భవనాలు కట్టించడం కాదు, ఎన్ని తరాలు తరగని ఆస్తి సంపాదించడం కాదు. దేవుని కొరకు దేవుని పనులను సిద్ధం చేయడానికి నువ్వు, నీ పిల్లలు అది బాధ్యత. అలాంటి బాధ్యతను నీ పిల్లలకు నేర్పించు. నువ్వుంటుండగానే ముందు వాటికి వారధి కట్టు, దృఢముగా ప్రజలకు చెప్పు. అందుకే ఆ పనులు చేయడానికి మిమ్మల్ని అందరూ రేపవలసి వస్తుందండి, చెప్పవలసి వస్తుందండి. ఒక తరం నుంచి మరొక తరానికి వాక్యం వెళ్ళాలి. ఈ తరం ఏమిటి, ఎప్పుడో అలనాటి చిత్ర గీతాలని చెప్పి ఎప్పుడో పురాతన కాలం BC నాటి పాటలు వింటున్నామే, బ్లాక్ అండ్ వైట్ పాటలు వింటున్నామే, దాచించబట్టే కదా. ఆ మధ్యన బైబిల్ కోసం ఏదో వచ్చింది చూసారు, వేద పుస్తకం అని సోషల్ మీడియాలో వచ్చింది. ఎప్పుడో పాడిన పాట, మా తాతయ్య వాళ్ళ కాలంలో పాడిన ఆ రచన, ఆ మ్యూజిక్, అప్పుడు రికార్డింగ్ ఉంది కాబట్టి దాయి బట్టి ఇప్పుడు మనం ఇంచుమించు ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా వినగలుగుతున్నాం. మరి ఇప్పుడున్న ఇంత మంచి సబ్జెక్ట్తో కూడిన పాటలు, లయబద్ధమైన పాటలు, ఎంతో శృతితో కూడిన పాటలు, ఈ పాటలన్నింటి భవిష్యత్ తరాలకు ఉంచరా? అన్ని భాషల్లో దించరా? మనకి ఏ సంబంధం లేదనుకుంటారా? అలా అనుకుంటే మీ భవిష్యత్తు బాగోదు. మీ పాత్ర అందులో లేకపోతే మీరు రాబో కాలానికి మంచి పునాది వేసుకున్నవారు కారు. పౌలు భద్రపరిచాడు, పేతురు భద్రపరిచాడు, ఎందరో భక్తులు భద్రపరిచారు, ముందు జాగ్రత్త తీసుకున్నారు భవిష్యత్తు తరాల కోసం. ఇప్పుడు ఈ తరంలో మనం మన తర్వాత తరానికి ఏం అందించమని దేవుడు చెప్పాడు. అలా అందించేవాళ్ళుగా ఉంటారో లేదో మీరే నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, మీ ఆశయాలు ఈ సమాజానికి అర్థం కావటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా మనుషులు పెడచెవిని పెడుతున్నారే కానీ, తమ కష్టాలు బాధలు చెప్పుకుంటున్నారే కానీ, మీ ఉద్దేశాలను నెరవేర్చడానికి భవిష్యత్తులో తమ కొరకు సుస్థిరమైన పునాది ఆ లోకంలో వేసుకోవడానికి వారు శ్రద్ధ చూపకపోతున్నారు తండ్రి.
వారి మనోనేత్రాలు వెలిగించండి. ఈ తరంలో మేము గొప్ప కార్యాలు మీకోసం చేసేవారుగా ఉండుటకు మమ్మల్ని బలపరచండి. పాటలు, మాటలు, రచనలు అన్ని భావి తరాల వారికి అందించే వారధులుగా ఈ తరంలో మేము ఉండగలుగుటకు, శ్రమించే శ్రామికులుగా ఉండగలుగుటకు మీ కృప మా అందరి పట్ల చూపవలసిందిగా ప్రార్థిస్తూ, సహకరించి సహాయం చేస్తున్న పిల్లలందరినీ, వారి కుటుంబాలను సర్వదా మీరు దీవించి కాపాడవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.